రాష్ట్రంలో డిగ్రీ అడ్మిషన్లకు దోస్త్ నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ను ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి విడుదల చేశారు. ఫేజ్ 1 రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 15 నుంచి మే 7 వరకు కొనసాగనుంది. మే 14న అలాట్మెంట్ చేస్తారు. ఇక ఫేజ్ 2 రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే 15 నుంచి మే 25 వరకు కొనసాగనుంది. మే 30న అలాట్మెంట్ చేస్తారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డితో విజయ్ ఫేస్ టు ఫేస్. మాసప్ ట్యాంక్ ఉన్నత విద్యామండలిలో డిగ్రీ అడ్మిషన్ షెడ్యూల్ దోస్త్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈసారి డిగ్రీ అడ్మిషన్స్ ఏ రకంగా ఉంటాయి, ఎటువంటి కోర్సులు ప్రవేశపెడుతున్నారు, మనతో మాట్లాడేందుకు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణ రెడ్డి సార్ ఉన్నారు. డిగ్రీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈసారి ఎటువంటి మార్పులు ఉండబోతున్నాయి డిగ్రీలో? ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భంగా నేను ప్రెస్ బ్రీఫింగ్లో కూడా ఇన్నోవేటివ్ కోర్సెస్, వాల్యూ యాడెడ్ కోర్సెస్ ఎలా అంటే ఇప్పుడు డిఫెన్స్ సెక్యూరిటీ, తర్వాత ఇప్పుడు ఎయిర్లైన్ ఎయిర్ స్పేస్ మేనేజ్మెంట్ అని, తర్వాత అగ్రికల్చర్ అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్, హాస్పిటాలిటీ అడ్మినిస్ట్రేషన్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ అని, ఇట్లా కొన్ని వినూతనమైనటువంటి కోర్సులు ఎక్కడైతే ఎంప్లాయబిలిటీ ఉందో, ఎక్కడైతే ఎక్స్ప్లోర్ చేయలేదో అలాంటి కోర్సులు ఈసారి చేశాము. గత 3 months నుంచి మేము వాటికి సంబంధించినటువంటి కసరత్తు కూడా పూర్తి చేశాము. ఎక్స్పర్ట్స్ తోటి కమిటీస్ వేయడము. అయితే ముఖ్యంగా ఏంటంటే ఏ కోర్సు చేసినా కానీ ఎంప్లాయ్మెంట్ను దృష్టిలో పెట్టుకొని చేయాలి. స్టూడెంట్ 3 years కోర్స్ అయిపోయాక ఎలాంటి ఎంప్లాయ్మెంట్ అవకాశాలు ఉన్నాయనేది అయితే మేము ఎప్పుడు చెప్తుంటాం. ఈ డిఫెన్స్ కానీ, మ్యారిటైమ్ కానీ, ఏవియేషన్ కానీ ఇవాళ ఎక్కడ ఇండియాలో కూడా చాలా తక్కువ కోర్సులు ఎక్కడ లేవు. కాకపోతే ఇవాళ కొత్త ఎయిర్పోర్ట్స్ వస్తున్నాయి, ఎయిర్లైన్స్ వస్తున్నాయి. ఇవాళ డిఫెన్స్ కూడా చూడండి. వీటిని అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఏంటంటే చక్కటి ఉపాధి అవకాశాలు ఉన్నటువంటి కోర్సులను మేము ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాము. అవసరం అనుకుంటే ఇంకొక స్టెప్ ఏంటంటే ఈ యొక్క మెటీరియల్ను టెక్నాలజీకి అనుసంధానం చేసి ఏఐ ట్యూటర్ అనేటువంటి కాన్సెప్ట్ను కూడా తీసుకురాబోతున్నాము. మేము ఐఐటి మద్రాస్ తోటి ఆల్రెడీ ఎంఓయూ చేసుకున్నాం. ఎందుకంటే వాళ్ళు ఈ యొక్క ఏఐలో నిష్ణాతులు కాబట్టి. సో ఇలాంటి కొన్ని ఇన్నోవేటివ్ అప్రోచెస్ అల్టిమేట్లీ స్టూడెంట్కు బెనిఫిట్ కావాలి. గవర్నమెంట్ కాలేజీలో చదివిన వాళ్ళు చెప్పాను నేను ఇంతకుముందు, డిగ్రీ దండ కాదు పండగ, డిగ్రీ చేసిన వాళ్ళకు కూడా ఉపాధి అవకాశాలు ఉన్నాయి. సో ఈసారి ప్రతిసారి మనం చూస్తున్నాం డిగ్రీ సీట్ల విషయానికి వస్తే కొంత మిగులుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తున్నది. ఈసారి ఎట్లాంటి జాగ్రత్తలు? తప్పకుండా అండి, ఇప్పుడు కూడా మిగులుతాయి. ఎందుకంటే మనకు సప్లై డిమాండ్ ఇప్పుడు మనకు 4 లక్షల సీట్లు ఉన్నాయి. లాస్ట్ టైం కూడా 2 lakhs అయినాయి. కొంత ఈసారి పెరుగుతాయి కానీ టోటల్ అన్ని సీట్లు భర్తీ కాదు. ఈరోజు స్టూడెంట్స్ పాస్ అయ్యే వాళ్లకు ఉన్న సీట్లకు చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి నేనైతే డిగ్రీ 100% మేము ఫిల్ చేస్తామని చెప్పలేము, కాదు కూడా. కాకపోతే ఉన్న సీట్లను కొంత వీలైనంత వరకు పెంచడం మాత్రం చేయగలుగుతాము. అయితే యూనివర్సిటీస్ కూడా మేము ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాము. ఎక్కడైతే 3-4 years 5 years నుంచి ఏ కోర్సులు అయితే లేవో వాటిని సరెండర్ చేస్తే ఏమవుతుందంటే ఆ కోర్సులు అయితే ఇంకొకటి దీంతో మాకు ఇబ్బందులు కూడా ఏమవుతుందంటే నేషనల్ ర్యాంకింగ్ పోతే కూడా మనకు ఒక డిఫికల్ట్ ఏమవుతుందంటే మీకు సీట్లే ఫిలప్ అవుతలేవు అనేటువంటి కొంత నెగిటివ్ కూడా వస్తుంది. సో వీటిని కూడా మేము వైస్ ఛాన్సలర్స్తో డిస్కస్ చేసి వీలైనంత వరకు వాటిని తగ్గించే ప్రయత్నం చేస్తామండి. ప్రతిసారి కొన్ని కాలేజీలలో 0 అడ్మిషన్లు నమోదవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ కాలేజీలపైన ఏమన్నా నిర్ణయం తీసుకుంటాం? తప్పకుండా ఈసారి కూడా ఒక గవర్నమెంట్ డిగ్రీ కాలేజు, తర్వాత 53 ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు లాస్ట్ ఇయర్ 0 అడ్మిషన్స్ అయినాయి. వాటి మీద మేము రివ్యూ చేసి వాళ్ళకు కూడా మేము సజెస్ట్ చేస్తున్నాము, సరెండర్ చేసుకోండి. ఎందుకంటే హ్యూమన్ రిసోర్స్ వేస్ట్ చేయకూడదు కదా. సో ఎక్కువ మటుకు ప్రైవేట్లో ఉన్నది ఒకటే గవర్నమెంట్ శాతవాహన యూనివర్సిటీ కింద ఒకటి మా దృష్టికి వచ్చిందండి. వాళ్ళకి మేము తప్పకుండా మేము సజెషన్ చేసి సరెండర్ చేయడమా వేరే ఆల్టర్నేటివ్ ఏందనేది చూస్తాం. టెక్నాలజీ పరంగా ఈసారి అడ్మిషన్లకు సంబంధించి ఇంట్లోనే కూర్చొని చేసుకునే విధంగా కూడా ఏర్పాటు చేశారు. ఎలా ఉండబోతుంది సార్ సిస్టమ్? ఎట్లా చేసుకోవాలి డిగ్రీ? నేను ఇంతకుముందు చెప్పాను కదా, స్టూడెంట్ ఫ్రెండ్లీ ఉండాలి, హజల్ ఫ్రీ ఉండాలి. మనం టెక్నాలజీలో ఇంత ఫాస్ట్ అవుతున్నాము. సో టెక్నాలజీని మనం యూజ్ చేసి టీచింగ్ను కొంత తగ్గించి ప్రాక్టికల్గా, అంటే ప్రాక్టికల్ అండ్ ఇన్ ద సెన్స్ మనం ప్రాజెక్టు కానీ, తర్వాత ఇంటర్న్షిప్ అని, ఫీల్డ్ వర్క్ అని, ఇట్లాంటివి ఫోకస్ చేస్తున్నాం. డిగ్రీ దండగ కాదు పండుగ అనే విధంగా ఈసారి ముందుకు పోతున్నాము. ఖచ్చితంగా కొత్త కోర్సులను కూడా ప్రవేశపెడుతున్నాము. విద్యార్థులకు ఉపాధి లక్ష్యంగానే డిగ్రీ విద్యలో మార్పులు తెస్తున్నామని చెప్పి కూడా ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేష్తో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్.